హాయ్ హలో నమస్తే అండి, అస్సలం వాలేకుమ్ అండి. వెల్కమ్ టు కరీం ఛానల్ అండి. 216 అండి. ఇవాళ బిర్యానీలో గోంగూర టమాటా మటన్లో ఇవాళ డబల్ కా మిట్టా కూడా చేస్తున్నానండి. చూడండి, ఇలా కోసుకోవాలండి. ముక్కలు కోసుకొని నెయ్యిలో వేపాలండి. పాలు ఏడి చేసుకోవాలండి. 2 రొట్టెలకి 4 ప్యాకెట్లు పాలండి. గోల్డ్ చక్కగా పంచదార 1 kg అండి. మిఠాయి రంగు అండి. అన్నీ వేసి అప్పుడు చూపిస్తానండి మరి మీకు. దీనికి డబల్గా మిఠాకి ఇలా చేసుకోవాలండి. ముక్కలు ముందు కట్ చేయాలి, మధ్యలో తీసేయాలి, చుట్టూగా ఉంటుంది చూడండి, అది తీసేసి తెల్లయ్యే వేపాలి నెయ్యిలో. మన ఇష్టం అండి, నెయ్యి అయినా తినొచ్చు, నెయ్యి తినని వాళ్ళు నూనెైనా వేసుకోవచ్చు, అది మన చాయిస్, దాన్ని బట్టి చేసుకోవచ్చు. తర్వాత ఇవాళ సేమియా కూడా చేస్తున్నాము అండి. చేస్తున్నానండి సేమియా, పాల్ సేమియా, మామూలు సేమియా చేస్తున్నానండి. అది కూడా చూపిస్తాను. బాదం అన్ని నెయ్యిలో వేపుకోవాలండి. నూనె అంటే మా ఇంట్లో పిల్లలు ఎక్కువ నెయ్యి తింటారు, అందుకోసం నూనెలో వేపానండి. అవి మట్టికి జీడిపప్పు, కిష్మిష్, బాదం పప్పు నెయ్యిలో వేపుకున్నానండి. ఒక 50 గ్రాముల నెయ్యి దాకా అందులో వేసానండి. రొట్టెలో ముక్కలు కోసుకొని చక్కగా నూనెలో వేపుకొని పక్కన తీసి ఒక 3 ప్యాకెట్లు పడుతుందండి పాలు. 1 రొట్టెలకి 3 ప్యాకెట్లు వేడి చేసుకొని బాగా మరిగాక ఆ ముక్కలు అందులో వేయాలండి. వేసి 1/2 kg పంచదార పడుతుందండి. యాలక్కాయ పొడి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ కొట్టండి. మా దానికి ఏం కామెంట్ రావట్లేదండి, పెట్టండి. చూసి కొంచెం థ్యాంక్ యూ అండి. ఇదేనండి డబల్గా మిట్టా. చూడండి, చూసి కామెంట్ పెట్టండి ఎలా ఉందో, ఎలా చేశానో, మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి.